ఈ డూప్లికేట్ గాళ్ళను అగ్గివెట్ట, వాళ్ళను దొంగలు పొడవ, వాళ్ళ చేతులకు జట్టలు గుట్ట, వాళ్ళ చెంపలకు సూదులు గుచ్చ, వాళ్ళ చెవులలో గండు జీమలు జొర్ర. లేకుంటే ఏందోళ్ళ మరి ఈ నకిలీ గాళ్ళను ఎంత తిట్టినా తక్కువనే. ఆఖరికి రైతులను కూడా మోసం చేస్తాండ్రు ఈ డూప్లికేట్ గాళ్ళు. నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి రైతుల కంట కడతాండ్రట. అగో ఆ ఇవి పత్తి విత్తనాలే కదా. ఓ పెద్ద పెద్ద కంపెనీల విత్తనాల లెక్కనే కొడుతున్నాయి కదా. ఇగో ఇట్లా అనుకుంటే మీరు పత్తి చేనులకు ఆలేసినట్టే. ఎందుకంటే ఇవి అసలైన విత్తనాలు కావు, డూప్లికేట్. అవోళ్ళ డూప్లికేటియే. మన ఆదిలాబాద్ దస్నాపూర్ ఏరియాలో ఒక గోదాంలా గిట్ల నకిలీ పత్తి విత్తనాల దందా ఎత్తాన్రు. మంచిగా కలర్లు గిలర్లు వేసి పెద్ద పెద్ద కంపెనీల కవర్లల్లో వాటిని పొట్లం కట్టి రైతులకు అంటగడతాండ్రు. ఇక కవర్లను చూసి మోసపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మన రైతులు కూడా ఈ డూప్లికేట్లను ఒరిజినల్ విత్తనాలే, బ్రాండెడ్ గింజలే అని అనుకొని కొనుక్కొని పోతాండ్రు. నిలువున మునిగిపోతుర్రు. అయితే ఈ దందా ఎప్పటి సందో నడుస్తుందట. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లకు ఎవరో ఆరత చెప్తే వాళ్ళు వచ్చి దందా గుట్టును బయట పెట్టిర్రు. ముగ్గురిని అరెస్ట్ చేసి జైలు కూడా పంపిరట. ఇక్కడ లూజ్ సీడ్ కూడా బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చి దానికి సీడ్ ట్రీట్మెంట్ చేసి 4 రకాలుగా బ్రాండ్ల పేరు మీద విత్తనాలు ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ కంపెనీ దీనికి ఎలాంటి కూడా అనుమతులు లేవు, లైసెన్స్ లేదు. కొన్ని ప్రాంతాల డీలర్లు కూడా చేరినట్టు కనిపిస్తూ ఉన్నది. ఇది ఇంకా దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారనేది కూడా తెలుసుకొని వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. కాదోళ్ళ పైసలు సంపాదించేందుకు ఈ కంతిరోళ్ళు గిదే తొవ్వ పట్టాలనా? రైతులేం పాపం చేసిరోళ్ళ? పాపం వాళ్ళని దోకా చేసి గిట్ల మోసం చేయొచ్చునా? అసలే ప్రభుత్వము వాళ్ళను ఘోరంగా ముంచుతున్నదని ఇప్పటికే రంది మీద ఉన్నారు. ఇక ఇది చాలదని ఇంకా ఈ నకిలీగాళ్ళ ఏషం ఒకటి కథకున వాడెత్తు. ప్రతి ఒక్కళ్ళు రైతులను ముంచేటోళ్లే మోపాయిరుపా.